నమస్కారం. ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రామ్కి స్వాగతం. శీతాకాలం వచ్చిందంటే చాలండి, రకరకాల సమస్యలు చర్మానికి వస్తూనే ఉంటాయి. అయితే వీటిలో ముఖ్యమైనది డ్రైనెస్. ఈ డ్రైనెస్ వల్ల ఎక్కువగా మంటలు పుడుతూ ఉంటుంది. అయితే వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే దానికి నివారణ, చికిత్స విధానాల గురించి, మరియు కొందరిలో తరచూ జుట్టు రాలిపోవడం, సుండ్రు ఎక్కువగా పెరగడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అవాంఛిత రోమాలు కూడా ఈ మధ్య కాలంలో ప్రతి ఆడపిల్లల్లోనూ చూస్తూ ఉంటాం. వీటికన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు డర్మటాలజిస్ట్ డాక్టర్ శకుంతల గారు. వీరిని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, అంటే వింటర్ సీజన్ వచ్చిందంటేనే స్కిన్ డ్రైనెస్ అనేది తరచూ అందరిలో చూస్తూ ఉంటాం. అయితే ఈ డ్రైనెస్ అని రావడానికి గల కారణం ఏమంటారు? వింటర్లో జనరల్గా హ్యూమిడిటీ ఉంటుందన్నమాట. సో ఇదర్ లో హ్యూమిడిటీ ఆర్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్కిన్ బికమ్స్ డ్రై. ఆ తర్వాత చాలామందికి ఏంటంటే ఎగ్జిమాస్, ఎటోపిక్ డెర్మటైటిస్, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో అయితే ఎటోపిక్ డెర్మటైటిస్, సోరియాసిస్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే పెద్దవాళ్ళు అయితే సెనైల్ జీరోసిస్, ఏజ్ రిలేటెడ్ జీరోసిస్, డ్రైనెస్ అవి ఉన్నప్పుడు ఆ శీతాకాలంలో వెదర్ వల్ల ఈ డ్రై కండిషన్స్ అన్నీ ఎక్కువైపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, దీనికి ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే చాలామంది అంటే తర్వాత ఇంకొక కామన్ ఏంటంటే హౌస్ వైఫ్ ఎగ్జిమా. అంటే హౌస్ వైఫ్లో లేకపోతే ఈ డిటర్జెంట్స్, క్రీమ్స్తోని ఎక్కువ కాంటాక్ట్లో ఉండే వాళ్ళకి ఆ చేతులు డ్రైగా అయిపోవడం ఇదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అండ్ కొంతమందికి ఏంటంటే హాట్ వాటర్ బాత్ తీసుకోవడం, బీయింగ్ వింటర్ హాట్ వాటర్ బాత్ ఎవ్రీ వన్ ఎంజాయ్స్. సో హాట్ వాటర్తోని ఎక్స్ట్రీమ్ అంటే బాయిల్డ్ వాటర్, హాట్ వాటర్తోని బాత్ తీసుకోవడం, లేకపోతే కొంతమంది ఎక్కువసేపు నీళ్ళల్లో నానడం వంటివి చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు నీళ్ళల్లో నానడం వల్ల చర్మంలో ఆల్రెడీ ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ అవి తగ్గిపోయి ఆ డ్రైనెస్ రావడానికి కారణం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ బ్యారియర్ ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల ఎటోపిక్ డెర్మటైటిస్, సోరియాసిస్ పేషెంట్స్లో బ్యారియర్ ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల మామూలు చర్మం కంటే కూడా రెగ్యులర్గా వాడే డిటర్జెంట్స్, సోప్స్ కూడా ఇరిటేషన్ కాజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళలో హౌస్ వైఫ్ ఎగ్జిమాలు అవి కామన్గా ఉంటాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ వాటర్ తీసుకోరు. ఇప్పుడు సమ్మర్లో అయితే డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుంటారు. అదే వింటర్లో అయితే కనుక అంత దాహం ఉండదు, వాటర్ తీసుకోకూడదు అనే అపోహ ఉంటుంది, తీసుకోకపోయినా పర్వాలేదు అని. కానీ మామూలుగా ఎవ్రీ ఆర్గాన్కి ఎలా అయితే వాటర్ అవసరమో స్కిన్కి కూడా వాటర్ అవసరం అనమాట. సో వింటర్లో దాహం వేయలేదు కదా, ఎక్కువ వాటర్ తాగడం ఎందుకు అని వదిలేసేయడం కూడా ఒక కారణం అనమాట. ఆ తర్వాత చాలామంది స్ట్రాంగ్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ వాడుతూ ఉంటారు. సో అవి కూడా ఆల్రెడీ డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాంగ్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ వాడడం వల్ల కూడా స్కిన్ డ్రై అయిపోతుంది అనమాట. ఇవన్నీ కామన్ కాజెస్. సో ఇది ప్రివెన్షన్ ఏంటంటే ఏం చేయాలంటే మెయిన్ తగినంత వాటర్ తీసుకోవడం. ఒక 1 or 2 liters వాటర్ వెదర్ తోటి, బయట వెదర్ కండిషన్తోని సంబంధం లేకుండా, వింటరా లేకపోతే సమ్మరా అనేది సంబంధం లేకుండా తగినంత వాటర్ అవసరం బాడీకి. అలానే స్కిన్ కూడా ముడతలు పడిపోయి లేకపోతే మనకి దాహం వేసే స్టేజ్కి వచ్చే వరకు ఉండకుండా వాటర్ తగినంత తీసుకోవడం. తర్వాత కంపల్సరీ మాయిశ్చరైజర్ వాడాల్సి ఉంటుందన్నమాట. అంటే చాలామంది మాయిశ్చరైజర్ అంటే ఏదో స్నానం చేసినాక గంట తర్వాత అప్లై చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ మాయిశ్చరైజర్ అనేది స్నానం చేసినాక విదిన్ 3 minutes, 3 నిమిషాలు లేకపోతే 5 నిమిషాల లోపలే అప్లై చేసుకోవడం వల్ల అది హెల్ప్ అవుతుందన్నమాట. అప్పుడు స్నానం చేసిన వెంటనే బాడీ పైన ఉన్న వాటర్ని సీజ్ చేయడానికి మాయిశ్చరైజర్స్ ఉపయోగపడతాయి. అయితే మాయిశ్చరైజర్స్లో కూడా రకాలు ఉంటాయన్నమాట. వాటర్ బేస్డ్ అండ్ ఆయిల్ బేస్డ్ అంటాం. సో ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఎస్పెషల్లీ బాగా ఉపయోగపడతాయి అనమాట. కొంచెం జిడ్డుగా ఉండే మాయిశ్చరైజర్స్ వాడుకుంటేనే హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఫుడ్స్ కంటైనింగ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, సి ఉండేవన్నీ, పపాయ, క్యారెట్, బీట్రూట్, అనార్, దానిమ్మ, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ, ఈ మౌసంబి, బత్తాయిలు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే కూడా ఆ విటమిన్ ఏ, సి ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. తర్వాత స్ప్రౌట్స్ అంటే మొలకలెత్తినవి, ఆమండ్స్, బాదం, అంజీర్, డ్రై డేట్స్, డ్రై గ్రేప్స్ ఇవన్నీ కూడా విటమిన్ ఏ, సి ఉండేవన్నమాట. తర్వాత థిక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలక్, ఇవన్నీ, తోటకూర, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, సి, చర్మానికి కావాల్సిన ఎసెన్షియల్ విటమిన్స్ అందుతాయి. దానివల్ల చర్మం డ్రై అవ్వకుండా చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్ట్రాంగ్ సోప్స్, డిటర్జెంట్స్. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది. ఇప్పుడు ఎటోపిక్ బేబీస్ ఉంటారు. ఎటోపిక్ బేబీస్లో వింటర్ మొదలవుతుంది, అక్టోబర్ స్టార్ట్ అవుతుంది అనగానే దే హ్యావ్ డ్రై స్కిన్, ప్యాచెస్ లాగా వచ్చేసి చర్మం పైన, ఆ తర్వాత మోకాళ్ళ కింద భాగంలోని కూడా వాళ్ళకి ప్యాచెస్ లాగా వచ్చేసి సివియర్ ఇచ్చింగ్ వచ్చి వాళ్ళు స్క్రాచ్ చేయడం, ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఊజింగ్, నీళ్ళలాగా కారడం, ఇదంతా జరుగుతుందన్నమాట. సివియర్ ఇచ్చింగ్ ఉండి ఇన్ఫెక్ట్ అవ్వడం అదంతా.
అయితే ఏంటంటే అది రాగానే ముందు అది ఎటోపిక్ డెర్మటైటిసా లేకపోతే ఏంటి అనేది కన్సల్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుని అవసరమైతే ఇన్ఫెక్టెడ్ ఎగ్జిమాస్లో ఒట్టిగా మాయిశ్చరైజర్ రాసుకుంటూ పోతే ఏం ఉపయోగం ఉండదు పెద్దగా. అలా కాకుండా ఇన్ఫెక్టెడ్ ఎగ్జిమాస్ని దానికి తగిన రీతిలో అంటే ఇదర్ టాపికల్ స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ లేకపోతే యాంటీబయాటిక్ స్టిరాయిడ్ కాంబినేషన్స్తోని ట్రీట్ చేసి దాంతోపాటు మాయిశ్చరైజర్స్ వాడుకుంటే ఉపయోగం ఉంటుంది. తర్వాత ఎటోపిక్ బేబీస్కి ఏంటంటే ఊల్ ఇంటాలరెన్స్ ఉంటుంది. వాళ్ళు సింథటిక్స్ ఊలెన్స్ అంటే వింటర్లో అంటే జనరల్గా స్వెటర్స్ అవి వాడడం కామన్గా చూస్తుంటాం. సో ఊలెన్స్ సింథటిక్స్ ఊల్ ఇంటాలరెన్స్ ఉంటుంది బేబీస్కి. సో అవి అవాయిడ్ చేయాలి. అంటే చిన్న బేబీస్కి కొంచెం ఫ్యాషనబుల్ క్లోత్స్ వేయడం అనేది అందరికీ నచ్చుతుంది. కానీ ఇమ్మీడియట్గా స్కిన్లోకి వచ్చే క్లోతింగ్ ఏదైనా కూడా కాటన్ ఉండి దానిపైన కావాలంటే మిగిలిన వేసుకోవచ్చు తప్ప డైరెక్ట్గా ఉలెన్ అండ్ సింథటిక్ క్లోత్స్ వాళ్ళకి వేయకూడదు. అలానే సోరియాసిస్ పేషెంట్స్ కూడా ఏంటంటే ఒకటి వింటర్, ఆ తర్వాత ఎనీ ఇన్ఫెక్టివ్ ఫోకస్ ఇన్ ద బాడీ అంటే సోర్ థ్రోట్, స్ట్రెప్టోకోకల్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే స్ట్రెస్ ఉండడం వల్ల లేకపోతే కొంతమంది సోరియాసిస్ అనగానే మ్యానిక్యూర్లు పెడిక్యూర్లు అవి చేస్తూ ఉంటారనమాట. అంటే దే థింక్ ఆ మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేసి దాన్ని తీసేయడం వల్ల సోరియాసిస్ కంట్రోల్లో ఉంటుంది, ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ హైజీన్ అనుకుంటారు. సోరియాసిస్ నీట్నెస్ లేక వచ్చిన ప్రాబ్లం కాదు. ఇంకొకటి ఏంటంటే అది అంటువ్యాధి కూడా కాదు. సోరియాసిస్ పేషెంట్స్ని కానీ అటోపిక్ డెర్మటైటిస్ పేషెంట్స్ కానీ మనం ముట్టుకుంటే వేరే వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. అవన్నీ కూడా అంటువ్యాధులు కాదు, జస్ట్ డ్రై స్కిన్ కండిషన్స్ అంతే. ఓకే, సో సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ కూడా వాటిని ముట్టుకోకుండా ఫ్లేకీనెస్ ఇలా పొట్టులాగా వచ్చేస్తుంది. సో ఆ పొట్టుని ఇలా తీయకుండా ఉండడానికి ట్రై చేయాలన్నమాట. వీలున్నంత వరకు మాయిశ్చరైజర్స్ తోని కంట్రోల్లో ఉంటుంది. అండ్ స్ట్రెస్ వల్ల కూడా అగ్రివేట్ అవుతాయి. స్కిన్ కండిషన్స్ ఏంటంటేనండి అన్నీ కూడా సైకోసోమాటిక్ అంటే మానసికంగా ఒత్తిడి పడే వాళ్ళలో స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇది మనం ప్రొజెక్టర్ లాగా తీసుకుంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రొజెక్టర్ బాడీ స్క్రీన్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అది. సో స్ట్రెస్ వల్ల అగ్రివేట్ అవుతాయి. స్ట్రెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చింగ్ కూడా అగ్రివేట్ అవుతుంది. దే కీప్ ఆన్ స్క్రాచింగ్. సో స్ట్రెస్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. స్క్రాచింగ్ చేసినప్పుడు ఎగ్జిమా పెరుగుతుంది, ఎగ్జిమా పెరిగినప్పుడు ఇచ్చింగ్ ఈజ్ మోర్. సో అలాగే ఒక ఇచ్ స్క్రాచ్ సైకిల్ ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. దాన్ని బ్రేక్ చేయాలంటే ఒకటి మాయిశ్చరైజర్స్ లేకపోతే అవసరమైతే యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్స్, సెట్రిజిన్ అలాంటి ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. మాయిశ్చరైజర్స్ వాడుకుంటూ యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్స్, తర్వాత అవసరమైతే స్టెరాయిడ్స్, టాక్రోలిమస్ లాంటి ఆయింట్మెంట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ అప్లై చేసుకుంటూ మెయిన్ మాయిశ్చరైజర్స్ ఒక ఎవ్రీ 2-3 అవర్స్ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకుంటూ నేను చెప్పిన ఫుడ్స్ అన్నీ వీలున్నన్ని తీసుకుంటూ స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ది డ్రై స్కిన్ కండిషన్స్, వింటర్ రిలేటెడ్ ఎగ్జిమాస్ని కూడా కంట్రోల్లో పెట్టచ్చు. ఓకే డాక్టర్, మీరు చెప్పారు అంటే మన మాయిశ్చరైజర్స్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలని. అంటే కొందరికి సరైన అవగాహన ఉండదు, కొందరికి పాపం అప్లై చేసుకోవాలన్నా కూడా కొనే స్తోమత ఉండదు. అలాంటి వాళ్ళకి అంటే ఇంటి దగ్గర ఎలాంటి మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవచ్చు? అంటే కోకోనట్ ఆయిల్ కానీ తర్వాత ఇతరత్ర ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు అంటారా, చేసుకోకూడదు అంటారా? ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్ కండిషన్ అండి. ఎందుకంటే మాయిశ్చరైజింగ్ లోషన్ ఆర్ క్రీమ్ అనగానే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిందే వాడుకోవాలి లేకపోతే పనిచేయవు అనే అపోహ ఉంటుంది కొంతమందికి. అలా ఏమీ లేదు. ఒకవేళ మాయిశ్చరైజర్స్ కొనుక్కునే పరిస్థితి లేకపోతే జస్ట్ సింపుల్ వైట్ పెట్రోలియం జెల్లీ అని దొరుకుతుంది. అది ఏ మెడికల్ షాప్లో అయినా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా దొరుకుతుంది. వైట్ పెట్రోలియం జెల్లీ లేకపోతే వైట్ వ్యాజిలిన్ అంటాం కదా, వైట్ వ్యాజిలిన్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే స్నానం చేసిన వెంటనే చెప్పాను కదా ఎగ్జిమాటస్ స్కిన్ రబ్ చేయకుండా ఉండాలి. రబ్ చేస్తే ఎక్కువ దురద పెరుగుతుందన్నమాట. జస్ట్ ప్యాడ్ డ్రై టవల్తో అద్దేసి వెంటనే 5 minutes లోపల అప్లై చేసుకుంటే వైట్ పెట్రోలియం జెల్లీ, వైట్ వ్యాజిలిన్ లేకపోతే ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్, ఎనీ ఆయిల్ ఫర్ దట్ మ్యాటర్ దే కెన్ అప్లై. లేదు లిక్విడ్ పారాఫిన్ అనేసి ఒక క్రూడ్ మినరల్ ఆయిల్ సింపుల్ బాటిల్, అది లెస్ దాన్ 100 రూపీస్లో దొరుకుతుంది. అది ఒకసారి పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ 3-4 hours వరకు ఉంటుందన్నమాట. సో మెడికేటెడ్ మాయిశ్చరైజర్స్లో కొన్ని వాటర్ బేస్డ్ లోషన్స్ అప్లై చేయగానే మళ్ళీ వెంటనే ఒక 1 hourలో డ్రై అయిపోవడం జరుగుతుంది. కొనుక్కోవడం చాలా మందికి ఇబ్బంది. సో కోకోనట్ ఆయిల్ కాకపోతే ఈ కమర్షియల్లీ అవైలబుల్ ప్రిపరేషన్స్ కాకుండా రెగ్యులర్ కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ దొరుకుతుంది కదా, అది కూడా అప్లై చేసుకోవచ్చు. వైట్ వ్యాజిలిన్, వైట్ పెట్రోలియం జెల్లీ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఎనీ ఆయిల్ ఫర్ దట్ మ్యాటర్. ఓకే, ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందామండి. ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో ఒక చిన్న విరామం. ఒరే చూడరా, ఇప్పుడు అమ్మాయిలు డ్రైవ్ చేస్తే జరిగేది ఇదే కదరా. ఒరే నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు అడ్వెంచర్ చేయాలని ఎందుకు అనుకుంటారా? నీ పనేదో నువ్వు చూసుకో, చదువుకో, పెళ్లి చేసుకుని వెళ్ళిపో. బండి నడిపి పని మా మగాళ్ళ మీద వదిలి. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీ విమానం కెప్టెన్ ఆకృతిని ఫ్లైట్ డెస్క్ నుంచి మాట్లాడుతున్నాను. మనం కొద్దిసేపట్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగబోతున్నాం. దయచేసి మీ సీట్ బెల్ట్ బిగించుకోండి. ధన్యవాదాలు. ఇదిగో తన నా కూతురే ఆకృతి.
కూతుళ్లకు స్వేచ్ఛనివ్వండి, వారిని ఎగరనివ్వండి. ఆడపిల్లల్ని కాపాడండి, వారిని చదివించండి. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా ప్రజాహితార్థం జారీ. తలుపు మూయి, తలుపు మూయి, తలుపు మూయి. ఏం బాబు, ఎక్కడికి? ఎప్పటి నుంచి అరుస్తున్నా తలుపు మూయి, తలుపు మూయి, తలుపు మూయి అని వినపడటం లేదా? ఇలా రా, నువ్వు ఇందులోకి దూరు, లోపలికి. 6 బయట పైఖానాకి వెళ్తే జబ్బులు ఆటకం లేకుండా వ్యాపిస్తాయి, తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. అంతే కదా. మరుగుదొడ్లు వాడండి, భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయండి. ఇప్పుడు సబ్బుతో చేతులు కడుక్కో. ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మీరు చాలా బాగా తెలియజేస్తారు, అంటే పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. అయితే ఈ వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ మన కంట్రీ కానీ మన స్టేట్ కానీ డయాబెటిక్తో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వారికైతే ఈ ఇచ్చింగ్ కానీ డ్రైనెస్ కానీ ఈ కాలంలో చాలా విపరీతంగా ఉంటుంది. వాళ్ళు చాలా దాన్ని రఫ్ చేయడము, పుండ్లు అవ్వడము, తర్వాత అది మానకపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఎలాంటి లోషన్స్ వాళ్ళు అప్లై చేయాలంటారు? It's a good question, Andy. Diabetic patients, especially because of hormonal changes and వాళ్ళ ఇమ్యూన్ రెసిస్టెన్స్ రెగ్యులర్ పేషెంట్స్కి ఉన్నట్టు ఉండదు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ థైరాయిడ్ పేషెంట్స్, హైపోథైరాయిడిజం ఎస్పెషల్లీ థైరాయిడ్ హార్మోన్ లోపం ఉన్న వాళ్ళని కానీ తీసుకుంటే రెగ్యులర్ వాళ్ళకన్నా కూడా వాళ్ళ స్కిన్ ఎక్కువ డ్రైగా ఉంటుందన్నమాట. అండ్ తొందరగా ముడతలు పడిపోవడం కూడా జరుగుతుంది. ఓకే, సో థైరాయిడ్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ వేరే సపరేట్ మాయిశ్చరైజర్స్ అనేవి జనరల్గా ప్రిస్క్రైబ్ చేయం. కాకపోతే డయాబెటీస్ అంటే ఓన్లీ షుగర్ కంట్రోల్ ఉంటేనే ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్, లేకపోతే HbA1c ఇవి కంట్రోల్లోనే పెట్టుకోవడం కాదు. డయాబెటిక్ పేషెంట్స్ వన్స్ ఇన్ ఎ వైల్ ఎవ్రీ మంత్ అలాగా కంపల్సరీ స్కిన్ మీద ఏమైనా కట్స్ ఉన్నాయా, లేకపోతే స్క్రాచెస్ ఉన్నాయా, ఎస్పెషల్లీ కాళ్ళకి సంబంధించి. ఎందుకంటే ఆ డయాబెటీస్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. మామూలు వాళ్ళలో కంటే డయాబెటీస్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ డయాబెటిక్ ఫుడ్ అనేసి వినే ఉంటారు. అది కనుక ఇన్ఫెక్ట్ అయిపోయి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అనుకుంటే కనుక అది ఫుడ్ తీసేయాల్సి వస్తుంది కొంతమందిలో. సో ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉండాలి అంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఇంకొకటి ఏంటంటే ఒక ప్రాబ్లం న్యూరోపతి, సెన్సరీ లాస్ ఉంటుందన్నమాట. షుగర్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేనప్పుడు ఏమవుతుందంటే నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే స్పర్శ జ్ఞానం ఉండదు, సెన్సరీ లాస్ ఉంటుందన్నమాట. అంటే ఎస్పెషల్లీ చేతికి, కాళ్ళకి ఆ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. సో డయాబెటిక్ న్యూరోపతి ఉన్న పేషెంట్స్లో చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే సెన్సరీ లాస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ టెంపరేచర్ సెన్సేషన్ ముందు పోతుందన్నమాట. సపోజ్ మనం హాట్ కాఫీ కానీ హాట్ టీ కానీ చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ పెయిన్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే ఆ పెయిన్ ఇలా వేడి తగలగానే మనం వెంటనే వెనక్కి తీసుకుంటాం చేతిని. అలా కాకుండా న్యూరోపతిలో ఏమవుతుందంటే దే కీప్ ఆన్ హోల్డింగ్. ఆ వేడి వస్తువుని కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ని కానీ, ఏమైనా గ్లాస్ ఆబ్జెక్ట్స్ని కానీ సెన్సేషన్ తెలియకపోవడం వల్ల అది పట్టుకుంటారనమాట. దానివల్ల ఊండ్ అయిపోవడం, పుండ్లు పడిపోవడం, తర్వాత ఏమో బ్లిస్టర్స్ రావడం, బొబ్బల్లాగా రావడం జరుగుతుందన్నమాట. ఇది ఎస్పెషల్లీ డయాబెటిక్ న్యూరోపతి ఉన్న పేషెంట్స్లో కామన్గా చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ పెయిన్ అనే ప్రొటెక్టివ్ మెకానిజం పోతుంది సెన్సరీ లాస్ వల్ల, న్యూరోపతి వల్ల. సో వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ వూండ్స్ అండ్ అల్సరేషన్స్. ఆ వూండ్స్, అల్సర్స్ అండ్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. వాళ్ళ స్కిన్ కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం సీరియస్గా వచ్చే అవకాశాలు ఉంటాయి, కాంప్లికేషన్స్ ఏవైనా. కాబట్టి వాళ్ళు కంపల్సరీ వన్స్ ఇన్ ఏ వైల్ ఏదర్ డాక్టర్ని విజిట్ చేసినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళగా కానీ ఏమైనా కట్స్, వూండ్స్ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి పీరియాడికల్గా. అండ్ ఎప్పుడు కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఫుడ్ ఫిషెస్ అంటాం, ఫిషెస్ అంటే కట్స్ అయిపోయినట్టు పగుళ్ళు అంటాం కదా, ఆ పగుళ్ళు వచ్చే స్టేజ్ వరకు ఉండకుండా చూసుకోవాలన్నమాట. సో కంపల్సరీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎక్కువగా మాయిశ్చరైజర్స్ వాడుకుంటే, ఎనీ మాయిశ్చరైజర్ రెగ్యులర్గా వాడిన మాయిశ్చరైజర్సే డయాబెటిక్ పేషెంట్స్ వాడుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఇంకా కొన్ని స్పెషల్ కండిషన్స్లో స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ బాగా పోయింది అనుకున్నప్పుడు స్క్వేలిన్ అని, హైల్రోనిక్ యాసిడ్ అని అలా స్పెషల్ మాలిక్యూల్స్. ఈ స్క్వేలిన్, హైల్రోనిక్ యాసిడ్ అవి కూడా దే ఆర్ ఆల్సో న్యాచురల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది స్కిన్లో భాగంగానే ఉంటాయి. అవి కావాలంటే మనం పైపూతకు కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ నాట్ ఆల్ పేషెంట్స్ టాలరేట్ ఆల్ మాయిశ్చరైజర్స్. మెడికేటెడ్ మాయిశ్చరైజర్స్ కూడా చాలామంది యూరియా ఉన్న మాయిశ్చరైజర్స్ పేషెంట్స్ కొంతమంది టాలరేట్ చేయరు. అది డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న పేషెంట్స్కి ఏ మాయిశ్చరైజర్ పడితే ఆ మాయిశ్చరైజర్ కూడా సూట్ అవ్వదన్నమాట. మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చూస్తాము. సో ఈ స్క్వేలిన్, హైల్రోనిక్ యాసిడ్ ఇలాంటి న్యాచురల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద స్కిన్ ఉన్న మాయిశ్చరైజర్స్ ప్లస్ బ్యారియర్ ఫంక్షన్ని రీస్టోర్ చేసే మాయిశ్చరైజర్స్ స్పెషల్గా అవసరమైతే వాడాల్సి ఉంటుంది.
ఓకే డాక్టర్ గారు, అంటే బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అంటారు. అంటే అలాంటి అందమైన స్కిన్కి మరింత అందాన్ని తెచ్చేది మన హెయిర్ అండి. అంటే హెయిర్ లాస్ గురించి మాట్లాడే ముందు ఈ కాలంలో అయితే ఎస్పెషలీ డాండ్రూఫ్ అనేది తరచూ ఎక్కువ మందిలో వింటుంటాం, చూస్తుంటాం. దీనికి గల కారణం ఏమంటారు? డాండ్రూఫ్ అనేది బేసికలీ ఇట్ ఇస్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే, అది డిసీజ్డ్ స్టేట్ అని అనుకోలేమండి. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా కూడా కొంతమందిలో ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ డాండ్రఫ్ ఈజ్ ఫిజియలాజికల్. మీరు చూసే ఉంటారు చాలామందికి కొంచెం ఇలా అంటే డాండ్రఫ్ ఉండడం కామన్ ఉంటుంది. బట్ మినిమల్ డాండ్రఫ్ వీ డోంట్ ఈవెన్ ట్రీట్, పట్టించుకోము. వీ ఆస్ దెమ్ టు మెయింటైన్ స్కాల్ప్ హైజీన్, నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది అంటాం. బట్ కొంతమందికి ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ఏజ్లో మీరు చెప్పినట్టుగా పొల్యూషన్ అండ్ స్ట్రెస్ వీటి వల్ల ఏంటంటే ఎక్కువైపోతుంది అనమాట. వీఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. ఆ వాతావరణంలో ఉన్న పొల్యూషన్కి వర్క్ ప్లేస్లో కానివ్వండి, లేకపోతే ఇండోర్ పొల్యూషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది డాండ్రఫ్ ఇచ్చి స్కాల్ప్ వస్తుంది. ముందు ఇచ్చింగ్ లాగా మొదలవుతుంది, తర్వాత ఫ్లేకినెస్ మొదలవుతుంది అనమాట. మనం ఇంతకుముందు డయాబెటీస్లో డిస్కస్ చేసినట్టుగా ఇంటాక్ట్ స్కిన్ ఉంటే కనుక ఈ ఫంగస్ అంత తొందరగా పెనిట్రేట్ చేయదు, స్కాల్ప్ స్కిన్ కానీ చర్మం పైన కానీ. అలా కాకుండా ఈ పొల్యూషన్ వాటిలో ఏమవుతుందంటే రిపీటెడ్ ఫ్రీక్వెంట్ స్క్రాచింగ్ వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట. ఫాలిక్యులైటిస్ అంటాం. ఆ ఫాలిక్యులైటిస్ వచ్చి మళ్ళీ ఈ బ్యాక్టీరియల్ ఫాలిక్యులైటిస్ లేకపోతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రెండు కలిసి ఇంకొంచెం ఇచ్చింగు, ఆ ఫాలిక్యులైటిస్ వల్ల పెయిన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం రిపీటెడ్గా, అంటే కామన్గా అయితే వీక్లీ ట్వైస్ హెడ్ వాష్ చేస్తే సరిపోతుందని చెప్తాము. అలా కాకుండా ఈ డాండ్రఫ్ ఇచ్చి స్కాల్ప్ ఉన్న వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా యాంటీ డాండ్రఫ్ షాంపూస్తోని షాంపూయింగ్ చేసి, ఆ తర్వాత ఫాలిక్యులైటిస్ ఉంటే యాంటీబయాటిక్స్ అవసరం అయితే యాంటీబయాటిక్స్ ఇచ్చి ఫాలిక్యులైట్ని ట్రీట్ చేసి, అండ్ ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే దే షుడ్ వేరే స్కార్ఫ్ కానీ కట్టుకోవడం బయటికి వెళ్ళినప్పుడు, ఆ పొగకి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే హెల్మెట్ వాడడం, ఇలాంటివి జరగడం వల్ల కొంతవరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత పీపుల్ హూ స్వెట్ ఏ లాట్, సపోజ్ ప్లేయర్స్ కానీ లేకపోతే హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్లో ప్లే చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో కూడా ఆ స్వెట్టింగ్ ఎక్కువ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈ ఫంగస్ ప్రాలిఫరేట్ అవుతుందన్నమాట. తర్వాత కొంతమందికి యాజ్ సచ్ గ్రీజీ స్కాల్ప్ ఉంటుంది, ఆ జిడ్డుగా ఉంటుందన్నమాట. ఎంత వాష్ చేసినా, రిపీటెడ్గా వాష్ చేసినా కూడా ఆ జిడ్డు అనేది ఉంటుంది. సెబోరియా అంటాం, సీబమ్ సెక్రేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇన్హెరెంట్గా, అంటే జన్యుపరంగానే. సో వాళ్ళల్లో కూడా డాండ్రఫ్ ఉంటుంది. కాబట్టి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ పర్సనల్ హైజీన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టేకింగ్ హెడ్ బాత్, క్లీనింగ్ ద కోమ్స్, వాళ్ళు వాడిన కోమ్స్ వాళ్ళే, వాడే టవల్స్ వాళ్ళే సెపరేట్గా పెట్టుకోవడం, ఇవన్నీ చాలా, అంటే మనం చాలా ఈజీగా తీసుకునే ప్రికాషన్స్ దే గో ఏ లాంగ్ వే ఇన్ ప్రివెంటింగ్ రికరెన్సెస్. మళ్ళీ రాకుండా చూసుకోవాలంటే ఈ చిన్న చిన్న తీసుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత యాంటీ డాండ్రఫ్ షాంపూస్ చాలామంది కొన్ని మార్కెట్లో దొరికే జింక్ పైరిథియాన్ కీటోకొనజోల్ కాంబినేషన్స్ అవి రెగ్యులర్గా వాడేస్తూ ఉంటారు, డాండ్రఫ్ ఉన్నా ఉండకపోయినా కూడా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ద ఫంగస్ బికమ్స్ రెసిస్టెంట్, అది రెస్పాండ్ అవ్వడం మానేస్తుంది. సో అప్పుడు మనం వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ యాంటీఫంగల్, హయ్యర్ యాంటీఫంగల్కి వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే ఇంకా వేరే సిస్టమిక్ మెడికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టెన్షన్ ఎక్కువ పడే వాళ్ళల్లో మనం చెప్పుకున్నాం కదా, స్ట్రెస్ ఉన్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. సో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. మామూలు వాళ్ళలో అంటే స్ట్రెస్ ఉండే వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అది ఈ డాండ్రఫ్ కాజ్ చేసే ఫంగస్కి కూడా వర్తిస్తుంది అనమాట. సో స్ట్రెస్ లేకుండా చూసుకోవడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇండియన్ విమెన్ ఎస్పెషల్లీ దే ఆర్ వెరీ అనీమిక్, రక్తహీనత ఉంటుంది, హిమోగ్లోబిన్ ఉండదు. ఓకే, సో తినరు సరిగా. సో హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం, హై ప్రోటీన్ అంటే సపోజ్ బాయిల్డ్ ఎగ్ వైట్ ఇలాంటివి అనమాట. హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం, మొలకలెత్తినవి తీసుకోవడం, ఇమ్యూనిటీని పెంచుకోవాలి. పెంచుకుంటే ఆటోమేటిక్గా ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో డైట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, అండ్ పర్సనల్ హైజీన్ అండ్ రెగ్యులర్ హెడ్ బాత్స్ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఓకే డాక్టర్ గారు, డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు ఈ కార్యక్రమం మరో చిన్న విరామం తీసుకుందామండి. ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో మరో చిన్న విరామం. ఇదిగో నిన్నేనయ్యా, ఈ బండి కాస్త చెక్ చేయి ప్లీజ్, చాలా రోజుల నుండి శబ్దం చేస్తుంది. ఇప్పుడే చూస్తానులేండి. మెకానిక్ మొన్న చేయి వేయగానే బండి పరిస్థితి చెప్పేస్తాడు, మీరు ఇలా కూర్చోండి. మీ బండికి టీబీ వచ్చింది, ట్యూబర్క్యులోసిస్. మళ్ళీ ఓడివయ్యా, ఏం మాట్లాడుతున్నావు? బండికి టీబీ వచ్చినట్టు ఎక్కడైనా విన్నావా? బండికైతే టీబీ రాదని తెలుసు, కానీ మరి తెలుసుకోలేనిది ఏంటంటే ఎవరైనా 2 వారాల కంటే ఎక్కువ దగ్గుతూ ఉంటే అది టీబీ లక్షణం కావచ్చని. అందుకే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 2 వారాల కంటే ఎక్కువగా మీకు దగ్గున్నా, జ్వరం వస్తున్నా, చెమట పడుతున్నా, హఠాత్తుగా బరువు తగ్గినా వీటన్నింటినీ టీబీ లక్షణాలుగా గుర్తించండి. దీనికి పరీక్ష చేయించండి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా చికిత్స చేస్తారు, ఎక్దమ్ ఫ్రీ. ఇండియా వర్సెస్ టీబీ. టీబీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. పులి 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 వచ్చింది, పులి పులి
పులి పులి విన్నారుగా, ఇక కవిత వినండి. పొదల మాటున కాదు, చెట్టు చాటున కాదు, పైఖానాకి వెళ్ళాలంటే మూసిన తలుపుల వెనకాలే. ఎందుకు ఆరుబయట పైఖానాకి వెళ్తే జబ్బులు ఆటకం లేకుండా వ్యాపిస్తాయి. తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. మరుగుదొడ్లు వాడండి, భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయండి. దొరికాడు నా పులికి మరొక మేక. ఆరోగ్యదర్శిని ఫోన్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అంటే హెయిర్ లాస్ అంటే చాలామందికి యంగ్స్టర్స్ కూడా ఈ మధ్య తరచూ హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. దీని గల ముఖ్య కారణం ఏమంటారు? హెయిర్ లాస్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు హెయిర్ లాస్ కారణాలు తెలుసుకునే ముందు మనం అసలు హెయిర్ గ్రోత్ సైకిల్ అని ఉంటుంది. మన హెయిర్ ఎలా గ్రో అవుతుంది అనేది ఆ స్టేజెస్ గురించి కొంత మాట్లాడుకుంటే 50% ఆఫ్ ది కేసెస్ ప్యానిక్ అవ్వడం ఉండదన్నమాట. ఇప్పుడు మన స్కాల్ పైన సపోజ్ 1 lakh హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయనుకోండి, తలపైన ఒక 70 to 80% గ్రోయింగ్ ఫేజ్లో ఉంటాయి, అంటే ఎదిగే దశలో ఉంటాయి, ఎనర్జన్ అంటాం. కొన్ని రెస్టింగ్ ఫేజ్లో ఉంటాయి, ఇంకొకటి 15 to 20% షెడ్డింగ్ ఫేజ్, బయటికి వెళ్ళే స్టేజ్లో ఉంటాయన్నమాట. సో ఈ 3 స్టేజెస్ ద్వారానే కంపల్సరీ ప్రతి హెయిర్ ఫాలికల్ పాస్ అవుతుంది. ఓకే, దాన్ని హెయిర్ గ్రోత్ సైకిల్ అంటాం. అంటే ఈ షెడ్డింగ్ ఫేజ్లో ఉన్న హెయిర్స్ మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, తిన్నా తినకపోయినా అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. మనం బ్రీదింగ్ ఎలా తీసుకుంటామో అలాగే ఒక హెయిర్ వెళ్ళిపోయి ఇంకో హెయిర్ రావాలంటే హెయిర్ ఈ స్టేజెస్ ద్వారా పాస్ అవుతూ ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ హెయిర్ గ్రోత్ సైకిల్. ఈ స్టేజెస్ ద్వారా వెళ్ళడాన్ని హెయిర్ గ్రోత్ సైకిల్ అంటాం. అయితే ఈ షెడ్డింగ్ స్టేజ్లో ఉన్న 15 to 20% వాటంతటవే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, లూజింగ్ అప్ టు 100 hairs per day ఇస్ నార్మల్. ఒక రోజులో 100 hair పోయినా కూడా భయపడాల్సింది ఏమీ లేదు. అసలు 100 కన్నా ఎక్కువ పోతేనే అది ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఒక 3-4 hairs పోయినా కూడా డాక్టర్ హెయిర్ చాలా పోతుంది అని భయపడిపోతూ ఉంటారు. ఓకే, సో ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్స్లో కూడా చూస్తున్నాం, లూజింగ్ అప్ టు 100 hairs per day ఇస్ నార్మల్ అని ఎవరు అంటున్నారు? కాదు అని. నో, ఇట్ ఈస్ అ సైంటిఫిక్ ఫ్యాక్ట్ అనమాట, సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్. 100 hairs పోయినా దాని గురించి వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. ఎందుకంటే హెయిర్ అంటూ బయటకు వచ్చేసింది అనుకోండి, అది బయటకు వచ్చేది ఇది షాఫ్ట్, ఈ బ్లాక్ పోర్షన్, బయటికి కనపడే పోర్షన్ మాత్రమే పోతుంది. ఆ పింక్ పోర్షన్ రూట్ అనేది ఒకటి ఉండిపోతుంది లోపల. అందుకే కదా ఇప్పుడు మనం ఏదైనా రిలీజియస్ పర్పసెస్ కానీ లేకపోతే ఏదైనా అవసరాన్ని బట్టి గుండు కొట్టించుకుంటే 3 monthsలో మళ్ళీ తిరిగి హెయిర్ వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది? రూట్ మళ్ళీ ఉంటుంది కాబట్టి, రూట్ నుంచి హెయిర్ రీగ్రో అవుతుంది కాబట్టి వచ్చేస్తుంది. సో ఈ 3 months తర్వాత ఈ షాఫ్ట్ బయటికి వెళ్ళిపోయినాక మళ్ళీ హెయిర్ గ్రోత్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ఎదిగే దశలోకి వెళ్ళిపోతుంది. అది మనం ఏం చేసినా చేయకపోయినా ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. ఓకే, అలా కాకుండా మీరు అడిగినట్టు మోర్ దాన్ 100 hairs పోతే కారణాలు ఏంటి అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని టీలోజిన్ ఎఫ్లూవియం అంటాం, అంటే ఏ స్టేజ్ హెయిర్ పోతుంది అనేది కనుక్కోవడం మనకి ముఖ్యం. టీలోజిన్ అంటే బయటికి వెళ్ళే ఫేజ్, ఎగ్జోజన్ షెడ్డింగ్ ఫేజ్లో ఉన్న హెయిర్, బయటికి వెళ్ళే స్టేజ్లో ఉన్న హెయిర్ పోతే దానికి కారణాలు వేరేగా ఉంటాయి. అలా కాకుండా ఎనర్జన్, ఎదిగే దశలోనే హెయిర్ పోతుంటుందన్నమాట, దానికి కారణాలు వేరేగా ఉంటాయి. ఇంకా అలా కాకుండా కొన్ని రకాల ఫీవర్స్, అంటే టీలోజన్ ఫేజ్, సపోజ్ షెడ్డింగ్ ఫేజ్ హెయిర్స్ని తీసుకుంటే మనం మోస్ట్ కామన్ ఈజ్ అనీమియా. ఎస్పెషల్లీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇండియన్ విమెన్లో, దే డోంట్ ఈట్ ప్రాపర్లీ, సరిగా ఫుడ్ తీసుకోరు. ఆ తర్వాత ఏమో యంగ్ ఫీమేల్స్ అయితే ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ అవి కొంచెం హెవీ బ్లీడింగ్ అవ్వడం, ఇర్రెగ్యులర్గా అవడం, ఇవన్నీ మెన్స్ట్రల్ సైకిల్స్లో కూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా ఐరన్ వెళ్ళిపోతుంది, రక్తహీనత వస్తుందన్నమాట. ఒకటి ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ దట్. సెకండ్ ఈజ్ థైరాయిడ్, అలాంటి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా హెయిర్ పోతూ ఉంటుందన్నమాట. తర్వాత కొన్ని రకాల మెడికేషన్స్, సపోజ్ ఓసీ పిల్స్ కానీ, ఇప్పుడు ఓసీ పిల్స్ వాడుతూ ఉంటారు, ఓరల్ కాంట్రాసెప్టివ్స్, అవి సడన్గా ఆపేసినప్పుడు, లేకపోతే కొన్ని రకాల ఫిట్స్ మెడికేషన్, ఎప్టాయిన్ అలాంటిది, ఐ మీన్ ఫెనిటాయిన్ అంటాం అనమాట, అలాంటి మెడికేషన్స్ వాడినప్పుడు కూడా హెయిర్ లాస్ మందుల వల్ల పోవచ్చు. తర్వాత పింపుల్స్కి ఐసోట్రెటినాయిన్ టాబ్లెట్స్ ఇస్తాం, అలాంటివి వేసుకుంటున్నప్పుడు, ఇలా కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల కూడా హెయిర్ పోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటూ ఉంటారు, ఆ కీమోథెరపీ, రేడియేషన్ అప్పుడు అవి గ్రోయింగ్ సెల్స్, హెయిర్ అనేది గ్రోయింగ్ సెల్. క్యాన్సర్ టిష్యూ పైన కాకుండా కీమోథెరపీ డ్రగ్స్ కానీ లేకపోతే రేడియేషన్ కానీ ఆ గ్రోయింగ్ సెల్స్ అన్నింటిపైన యాక్ట్ చేస్తుంది. సపోజ్ బోన్ మ్యారో సెల్స్, హెయిర్ సెల్స్ అన్నిటిపైన. సో క్యాన్సర్ కీమోథెరపీలు లేకపోతే రేడియేషన్లు, మెడికేషన్ ఏమన్నా తీసుకుంటున్నప్పుడు ఇలాంటివి కొన్ని కామన్ కాజెస్ అనమాట. ఆ తర్వాత ఇంకా స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్. మానసికంగా ఒత్తిడి పడే వాళ్ళు ఆటోమేటిక్గా హెయిర్ ఊడిపోతుంది.
అంటే స్ట్రెస్ ఇవాళ ఉంటే రేపొద్దున్నే ఊడిపోవడం అనేది ఉండదండి. ఒక 5 to 6 months ముందు నుంచి కూడా స్ట్రెస్ ఉంటేనే అది ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతుందన్నమాట. ఇంకొక కామన్ కాజ్ మనం చూసేది క్లినికల్ ప్రాక్టీస్లో ఏంటంటే ఫీమేల్ అండ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, బట్టతల అంటాం కదా, అది కూడా ఒక కాజ్ హెయిర్ లాస్కి. ఇంకొకటి ఏంటంటే అలోపేషియా ఏరియాటా, ఇంత చిన్న చిన్న ప్యాచెస్ లాగా పోతుంది హెయిర్, తెలుగులో పేనుకొరు కూడా ఏదో అంటారు. సో అలోపేషియా ఏరియాటా అదేంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏంటంటే అది అగైన్ స్ట్రెస్ రిలేటెడ్. ఇవన్నీ టీలోజెన్ ఎఫ్లూవియంకి కారణాలు. అలా కాకుండా ఇంకా వైరల్ ఇల్నెసెస్, సపోజ్ వైరల్ ఫీవర్ వచ్చింది, లేకపోతే మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు వచ్చి కోలుకుంటున్నప్పుడు కూడా పోతుంది. ఇంకొక మోస్ట్ కామన్ ఫిజియలాజికల్ కాజ్ ఏంటంటే పోస్ట్ పార్టమ్ అలోపేషియా. డెలివరీ తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల కంపల్సరీ హెయిర్ లాస్ ఉంటుంది, బట్ అది చాలా కామన్, ఎవ్రీ ఫీమేల్ హ్యాస్ టు గో త్రూ దాట్. సో అది టీలోజెన్ ఎఫ్లూవియం పోస్ట్ పార్టమ్ అలోపేషియా అంటాం అనమాట, పోస్ట్ డెలివరీ హెయిర్ లాస్. అది ఫిజియలాజికల్, విదిన్ 6 monthsలో మళ్ళీ హార్మోన్స్ రీస్టోర్ అవ్వగానే రెగ్యులర్ హార్మోన్స్ అది మళ్ళీ వచ్చేస్తుంది హెయిర్. ఓకే, ఇవన్నీ కాజెస్. అలా కాకుండా ఎనర్జన్ ఫేజ్లో హెయిర్ పోయిందనుకోండి, గ్రోత్ స్టేజ్లోనే పోతుంది అంటే కొన్ని రకాల కంజెనిటల్ డిఫెక్ట్స్ మనం చూడాల్సి ఉంటుంది. ప్రొలాంగ్డ్ ఎనర్జన్ సిండ్రోమ్ అని, ఓకే, హెయిర్ బ్రేకేజ్ సిండ్రోమ్స్ అని, రకరకాల ట్రైకోరెక్సిస్ నోడోజా అని చాలా రకాలు ఉంటాయన్నమాట. అప్పుడు గ్రోత్ ఫేజ్లో పోతుంది. ఇప్పుడు కాజెస్ ఇవన్నీ కామన్ కారణాలు అనమాట. ఇంకా ఓకే, అంటే హెయిర్ లాస్కి ఇన్ని కారణాలు ఉన్నాయని చాలా మందికి సరైన అవగాహన కూడా లేదు డాక్టర్ గారు. అయితే హెయిర్ లాస్ అని 100 హెయిర్ పైన అంటే రాలితేనే మాత్రమే మీరు హెయిర్ లాస్ అని అంటున్నారు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటారు? ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వడం మానేయాలి. చాలామంది ఒక 20 పోతున్నా కూడా చాలా హెయిర్ లాస్ అయిపోయిందని టెన్షన్ పడిపోతుంటారు. హెయిర్ ఊడిపోతుందని ఎక్కువ టెన్షన్ పడినా కూడా ఇట్ అగ్రవేట్స్ హెయిర్ లాస్ ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఇప్పుడు యంగ్స్టర్స్లో చెప్పుకోవాల్సింది స్టైలింగ్ ప్రొసీజర్స్. దే యూజ్ లాట్ ఆఫ్ సీరమ్స్, లోషన్స్, పోషన్స్ ఇవి ఎక్కువైపోయాయి. తర్వాత కలరింగ్, వేవింగ్, వీవింగ్, పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఇవన్నీ కూడా అనమాట. స్టైలింగ్ ప్రొసీజర్స్ వల్ల కూడా హెయిర్ పోతుంది రిపీటెడ్గా అబ్యూస్ చేయడం వల్ల. ఓకే, ఫస్ట్ ప్యానిక్ అవ్వడం మానేసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే, డెర్మటాలజిస్ట్ ఈజ్ ది ఓన్లీ ట్రైకాలజిస్ట్. అంటే మళ్ళీ హెయిర్ స్పెషలిస్టులు వేరేగా ఉన్నారు, స్కిన్ స్పెషలిస్టులు వేరేగా ఉన్నారు, అలా ఏం లేరు. డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్, హెయిర్, నెయిల్స్, లేజర్స్ అన్నీ డెర్మటాలజిస్ట్లే చేస్తారు. సో చాలామంది నా పేషెంట్సే నాకు ఫోన్ చేసి మేడం చాలా హెయిర్ పోతుంది, మీరు ఒక మంచి ట్రైకాలజిస్ట్ని చెప్పండి అని అంటూ ఉంటారు. సో డెర్మటాలజిస్ట్ ఈజ్ ఆల్సో ఏ ట్రైకాలజిస్ట్. ఓకే, దెర్ ఈజ్ నథింగ్ లైక్ ట్రైకాలజిస్ట్ అని స్పెషల్గా ఏం లేదండి. డెర్మటాలజీ అంటేనే స్కిన్ అండ్ అపెండేజెస్ అంటాం. హెయిర్ అనేది అపెండేజెస్లోకి వస్తుంది అనమాట. సో స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసే డాక్టర్ ఒక్కరే ఉంటారు. కన్సల్ట్ చేసి అసలు ఫస్ట్ కాజ్ కనుక్కోవాలి. చాలా వరకు మనం హిస్టరీ తీసుకుంటేనే పేషెంట్ ఎందుకు పోతుంది అనేది ఒక అవగాహన వచ్చేస్తుంది. ఓకే, హిస్టరీలోనే తెలిసిపోతుంది. ఏమన్నా మెడికేషన్ పైన ఉన్నారా, ఉంటే అవి ఆపొచ్చా, లేకపోతే దానికి వేరే సబ్స్టిట్యూట్ చేయాలా. ఇప్పుడు సపోజ్ ఫిట్స్ మెడిసిన్ ఉంటారు, ఫిట్స్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఆ ఫిట్స్ మెడిసిన్స్ వల్ల వస్తుందంటే పేషెంట్స్ సడన్గా ఆపేసే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ అలా కూడా చేయకూడదు. ఆ ఫిట్స్ మెడికేషన్ ఏదైతే హెయిర్ లాస్ వస్తుంది దానివల్ల అని అనుకుంటున్నామో దాన్ని చేంజ్ చేసి ఎవరైతే స్పెషలిస్ట్ అది సజెస్ట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే గ్రూప్ మార్పించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఆ తర్వాత మోస్ట్ కామన్ ఎనీమియా, రక్తహీనత అనుకున్నాం కదా. ముందు ఎనీమియా, హిమోగ్లోబిన్ చిన్న చిన్న సింపుల్ టెస్టులు చేసి హీమోగ్లోబిన్ ఎంత ఉంది చెక్ చేసి, ఒక్కొక్కసారి హీమోగ్లోబిన్ నార్మల్ ఉన్నా కూడా సీరం ఫెరిటిన్, ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. ఓకే, సో ఐరన్ డెఫిషియన్సీ, సీరం ఫెరిటిన్ లెవెల్స్ ఉండి కరెక్ట్ చేస్తే 3 monthsలో ఎలా అయితే సప్లిమెంట్స్ ఇచ్చామో, లేకపోతే మనం చెప్పిన ఇప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే థిక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు కానీ థిక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, తర్వాత పామెగ్రనేట్, దానిమ్మ, బీట్రూట్. ప్రాక్టికల్గా బీట్రూట్ అవి తాగితే రక్తం తాగినట్టే ఉంటుంది. సో ఆటోమేటిక్గా అది హిమోగ్లోబిన్ కరెక్ట్ అయిపోతుంది, ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా కరెక్ట్ అయిపోతుంది. అండ్ స్ప్రౌట్స్లో కూడా ఐరన్ ఉంటుంది. తర్వాత ఈ రాగి లాంటి మిల్లెట్స్ అంటాం, రాగి లాంటివి తీసుకోవడం వల్ల ఐరన్, కాల్షియము అన్నీ కూడా దానికి పోషకాహార లోపానికి సంబంధించినవన్నీ కరెక్ట్ అయిపోతాయి. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే చాలామంది మేడం ట్యాబ్లెట్స్ ఇవ్వండి, అవన్నీ తినడం కష్టం. సో దే డోంట్ వాంట్ టు టేక్ న్యాచురల్ ఫుడ్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు ట్యాబ్లెట్స్ అనుకోండి, మనం మ్యాక్సిమం 3 to 6 months ఇస్తాము. అండ్ అవి తీసుకున్నంతకాలం ఉపయోగపడుతుంది, మళ్ళీ ఆపేగానే హెయిర్ లాస్ స్టార్ట్ అయిపోతుంది. దాని బదులు ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా కరెక్ట్ చేసుకుంటూ ఈ ఫుడ్స్ కూడా తీసుకోవడం వల్ల డెఫినెట్గా అది కంటిన్యూ అయిపోతుంది, ఒక హ్యాబిట్ అయిపోతుంది. 3 months తీసుకుంటే ఆటోమేటిక్గా అది హ్యాబిట్ అయిపోతుంది.
సో ఫుడ్స్లో కరెక్షన్స్ చేసుకోవాలి. తర్వాత హనీ ఈజ్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, న్యాచురల్ ఫుడ్స్ అన్నీ వీలున్నంత వరకు. సో ఇవన్నీ తీసుకుని ఫస్ట్ రక్తహీనతని కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది, దానివల్ల ఐరన్ పోయి ఎయిర్ లాస్ వస్తుంది అనుకున్నప్పుడు గైనకాలజిస్ట్ని కలిసి ఇర్రెగ్యులర్ మెన్సెస్ని కరెక్ట్ చేయడానికి మెజర్స్ తీసుకోవాలి. ఇంకొకటి TSH, సింపుల్ టెస్ట్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరాయిడ్ రిలేటెడ్ హార్మోన్, ఆ లెవెల్స్ చెక్ చేసి ఒకవేళ హైపోథైరాయిడిజం ఉంది అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అవసరమైతే ఇవ్వాలి. ఇంకా ఈ స్టైలింగ్ ప్రొసీజర్స్ అన్నీ అవాయిడ్ చేసి అండ్ రెగ్యులర్గా ఆయిలింగ్ చేసుకుంటూ మెయిన్ ఫుడ్ కరెక్షన్, స్ట్రెస్ తగ్గించుకుని ఒక 3 months బయోటిన్ అని సప్లిమెంట్స్ ఇస్తాం అనమాట. బయోటిన్ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ట్యాబ్లెట్స్ ఈ రోజు స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్లో హెయిర్ వచ్చేయమంటే వచ్చేది. నేను హెయిర్ గ్రోత్ సైకిల్ చెప్పింది ఎందుకంటే అందుకోసమే అనమాట. హెయిర్ లాస్ ఆగడానికి మినిమం 3 months పడుతుంది. షెడ్డింగ్ ఫేజ్ లో ఉన్న హెయిర్ గ్రోత్ ఫేజ్ లోకి వెళ్ళాలి, అంతవరకు ఓపిక కావాలి. స్ట్రెస్ తగ్గించుకుని డైట్ కరెక్షన్స్ చేసుకుని అన్ని మంచి ఫుడ్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా హెయిర్ లాస్ని తగ్గించుకోవచ్చు. డాక్టర్ అంటే నేను అనుకోవడం మీరు ఎస్పెషల్లీ లేడీస్ గురించి చెప్పినట్లే అనుకుంటున్నాను. అయితే పాపం జంట్ చాలా ఫీల్ అయ్యేది ఒకటి బాబ్డ్ హెయిర్ అంటే బాల్డ్నెస్. ఎందుకంటారు ఈ బట్టతల అనేది పాపం యంగ్స్టర్స్ లో కూడా మనం తరచూ చూస్తున్నాం. వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది అంటే లేడీకి వచ్చినంతగా రాదు. వాళ్ళు నాకు తెలిసి మేబీ ఫీమేల్ అనేది మేల్ అనే పర్సన్ బాధపడేది ఒక హెయిర్ లాస్ గురించి. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇంత ఫాలో అవ్వడానికి గల కారణం ఏమంటారు? ఓకే, యాక్చువల్గా హెయిర్ లాస్ ఇన్ మెన్ అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ అంటే వాళ్ళకి కూడా స్ట్రెస్, పోషకాహార లోపం ఇవి ఉంటాయండి. ఇప్పుడు యంగ్స్టర్స్ని తీసుకుంటే దే కమ్ విత్ హెయిర్ లాస్ కంప్లైంట్ ఆర్ బాల్డ్నెస్, ఎర్లీ బాల్డ్నెస్ ఆర్ అడ్వాన్స్డ్ బాల్డ్నెస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 18. మై యంగెస్ట్ పేషెంట్ ఈజ్ 18 years old. ఓకే, ఆ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా పోయింది ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. మేబీ దే ఆర్ నాట్ మెన్స్ట్రుయేటింగ్ బట్ ఎవ్రీ వన్ ఈజ్ ఆఫ్టర్ జంక్ ఫుడ్. ఓకే, ఆ జంక్ ఫుడ్ అంటే ఏంటి? ఆయిలీ అండ్ ఫ్యాటీ ఫుడ్, ఇవన్నీ చాక్లెట్స్, పిజ్జాస్, బర్గర్స్, ఇవన్నీ. అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, వాళ్ళ ఏజ్ గ్రూప్కి అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. బట్ దానిపైనే ఐ మీన్ కాన్సన్ట్రేట్ చేసి ఇంకా వేరే న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తున్నారు ఇప్పుడు చాలా మంది. ఇఫ్ దే ఆర్ థర్స్టీ దే డోంట్ డ్రింక్ వాటర్, అయితే కాఫీనో లేకపోతే కూల్ డ్రింకో తాగడం ఉంది ఇప్పుడు పరిస్థితి. మరి అంతలా కాకుండా జంక్ ఫుడ్ కూడా వన్స్ ఇన్ ఎ వైల్ ఎంజాయ్ చేయొచ్చు, తప్పలేదు. అది ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఏంటి? ఈ హెయిర్ లాస్, బాల్డ్నెస్ అనేది స్పెషల్లీ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. ఆండ్రో అంటే మేల్ హార్మోన్స్, డైహైడ్రో టెస్టోస్టెరాన్ హెయిర్ ఫాలికల్ పైన యాక్ట్ చేయడం వల్ల పోతుంది హెయిర్. ఓకే, అండ్ జీన్స్, ఆఫ్ కోర్స్ జీన్స్ కూడా ఆండ్రోజెనెటిక్, మేల్ హార్మోన్ అండ్ జీన్స్ రెండు కూడా దే ప్లే ఏ రోల్ ఇన్ బాల్డ్నెస్. అయితే ఈ బాల్డ్నెస్ ఎర్లీగా ఎందుకు వస్తుందంటే ఒకటి జీన్స్, రెండోది ఈ జంక్ ఫుడ్, ఫ్యాట్ అక్యుములేషను ఆటోమేటిక్గా హెయిర్ సైకిల్ పైన యాక్ట్ చేయడం వల్ల వాళ్ళకి పోతుంది. బాల్డ్నెస్లో కూడా రకాలు ఉంటాయన్నమాట. కొంతమందికి బై టెంపరల్ స్టార్ట్ అవుతుంది, అంటే ఈ వి జోన్ పోతుంది అనమాట. కొంతమందికి క్రౌన్, వర్టెక్స్లో పోతుంది. ఓకే, ఎవరికి కూడా ఫోర్ హెడ్ అంటే ఇది, ఫోర్ హెడ్ అంటే ఇదే బై టెంపరల్, అదే ఫ్రంటల్ హెయిర్ లైన్ పోతుంది. వర్టెక్స్ అంటే క్రౌన్ ఇక్కడ పోతుంది అనమాట. కొంతమందికి ఇది బాగానే ఉంటుంది, వెనకాల పోతుంది. అందులో నార్వుడ్ హ్యామిల్టన్ అనే క్లాసిఫికేషన్ ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్లోకి దేన్ని ఫిట్ అవుతారో చూసి ఇంకా ఆ పేషెంట్కి కూడా, మేల్ పేషెంట్స్ అయినా కూడా దే టేక్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉందా లేదా ఇవన్నీ డిస్కస్ చేసి దానికి కూడా టెస్ట్లు ఉంటాయి. అంటే ఎనర్జెంటీలోజన్ రేషియో అని, ట్రైకోస్కాన్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ టెస్టులు చేసి ఏ స్టేజ్లో ఉంది కనుక్కుని బాల్డ్నెస్కి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక అంత భయపడాల్సింది ఏం లేదండి. మినాక్సిరిల్ లోషను, లేకపోతే ఇప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ వచ్చాయి. మినాక్సిరిల్ అండ్ ఫినాస్ట్రైడ్ అనేది కాంబినేషన్స్, ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయన్నమాట. హెయిర్ పెప్టైడ్స్, సీరమ్స్, ఇప్పుడు లేటెస్ట్ అయితే స్టెమ్ సెల్స్, మీజోథెరపీ అనేది చాలా పాపులర్. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా అనేసి దాని ద్వారా మీజో రోలర్ ద్వారా చేయడం, లేకపోతే ఇంజెక్షన్స్ చేయడం, అనేక రకాలు, పిఆర్పి, స్టెమ్ సెల్స్, వాట్ నాట్, అండ్ ఈవెన్ లేజర్స్. బాల్డ్నెస్ కూడా లేజర్స్ ఉన్నాయన్నమాట. లో లైట్ రిలేటెడ్ థెరపీస్ అంటాము, అనేక రకాలు ఉన్నాయి. ఒకటి కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా టెంపరీ. పేషెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ మెడికేషన్. ఇప్పుడు మినాక్సిరిల్ స్టార్ట్ చేస్తారు, దే ఎక్స్పెక్ట్ మిరాకిల్స్. ఇది టీవీ అడ్వర్టైజ్మెంట్ లాగా వచ్చేది కదా గ్రోత్ అనేది. సో దే షుడ్ హ్యావ్ పేషెన్స్ అనమాట. ఒక హెయిర్ గ్రోత్ సైకిల్ 3 months అనుకున్నప్పుడు మినిమం 3 to 6 cyclesకి వాడాల్సి ఉంటుంది. అప్పుడే యూ సీ గుడ్ స్కాల్ప్ కవరేజ్. ఓకే,
అండ్ ఆ తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెడిసిన్స్ అనేవి టెంపరీ, దానివల్ల వచ్చాయి కాబట్టి అది ఆపేయగానే పోతుంది. కాబట్టి కొంచెం పర్మనెంట్గా కాకపోయినా లాంగ్ టర్మ్లో వాడుకుంటే కనుక బాల్నెస్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, ఉన్నవి పోకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ బాల్నెస్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నా కూడా నేను చెప్పిన PRP, స్టెమ్ సెల్స్, మీజోథెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఆప్షన్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఉంది. కాబట్టి బాల్నెస్ వచ్చేసింది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే, డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు మరో చిన్న విరామం తీసుకుందామండి. ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో మరో చిన్న విరామం. తలుపు మూయి, తలుపు మూయి, తలుపు మూయి. ఏం బాబు, ఎక్కడికి? ఎప్పటి నుంచి అరుస్తున్నా తలుపు మూయి, తలుపు మూయి, తలుపు మూయి అని వినపడటం లేదా? ఇలా రా నువ్వు, ఇందులోకి దూరు, లోపలికి. 6 బయట పైఖానాకి వెళ్తే జబ్బులు ఆటకం లేకుండా వ్యాపిస్తాయి, తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. అంతే కదా? మరుగుదొడ్లు వాడండి, భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయండి. ఇప్పుడు సబ్బుతో చేతులు కొడుక్కో. ఆలోచనలు మారుతూ ఉన్నాయి. ఎందువల్ల వాళ్ళ మానసిక ప్రవర్తన ఉన్మాద చర్యకి ఉసిగొల్పుతోంది. అమ్మాయిలు ప్రేమలో పడడానికి ప్రధానమైన కారణం మన కుటుంబాల అమ్మాయిల పట్ల చూపిస్తున్న దృక్పథము, వివక్షత. చదువు మీద తక్కువ మాట్లాడుకుంటున్నారండి, ఈ విషయాల గురించి ఎక్కువ మాట్లాడేసుకుంటూ ఉంటారు. స్త్రీ జాతి గనక ఇలా చస్తూ పోతే, అంటే వీటిని మనమే చంపుకుంటూ పోతే ఒక రోజున స్త్రీ మ్యూజియానికే పరిమితం అయిపోతుంది. ఇఫ్ ద ఉమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్. స్త్రీ పురుషుల్లో ఎందుకంత తేడా అంటారు? పిల్లల పెంపకంలో అసలు టైం ఎవరు స్పేర్ చేస్తున్నారు చెప్పండి. తోటి స్త్రీల పట్ల కొంత దయ ఉండి వాళ్ళని కూడా తమతో సమానమైన స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు మనం ఇంకోళ్ళని అనాల్సిన పని లేదమ్మా. స్త్రీ పురుషులిద్దరూ సమానమే, కానీ పురుషులు కొంచెం ఎక్కువ సమానం. మనుషులంతా సమానమేనని అడిగితే స్త్రీ పురుషుల్లో భేదం అసలు లేదు. అంటే మన సమాజ వ్యవస్థ మగవాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా, ఆధిపత్యం ఇచ్చే విధంగా ఉన్నది. తండ్రి ఆస్తిలో పిల్లలకు సమాన ఆస్తి రావాలి, ఆడపిల్లలకు సమాన ఆస్తి రావాలి. సోషల్ మీడియా ఇస్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్. నువ్వు అక్కడ ఏదైనా పెడుతుంటే, బీట్ పిక్చర్ ఆర్ ఒపీనియన్ ఆర్ ఎనీథింగ్, ద వరల్డ్ ఇస్ గోయింగ్ టు సీ ఇట్. ఎవరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీబడి, లా షుడ్ బి స్ట్రిక్ట్. ఓకే, వీడు అమ్మాయిని ఏడ్పించాడు, వీడు అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు, శిక్ష పడాల్సిందే. ఉద్యోగం చేసుకున్నటువంటి అమ్మాయిలు కట్నం ఇవ్వకుండా ఆలోచించగలిగితే, ఎదుటి వాళ్ళు కూడా, మగవాళ్ళు కూడా, మగపిల్లలు కూడా కట్నం ఆశించకుండా ఉంటే అది చాలా బాగుంటుంది. ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. డాక్టర్, మీరు అన్నట్టు అంటే హెయిర్ లాస్ అయిన వ్యక్తులు అంటే బాధపడాల్సిన అవసరమే లేదు, రకరకాల ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయని చాలా చక్కగా తెలియజేశారు. అయితే మనము ఇవాళ రెండింటి గురించి ముఖ్యంగా మాట్లాడాలండి. ఒకటి పేను కొరుకుడు. అది ప్యాచెస్గా ఉంటే చాలామంది పేను కొరికింది అంటూ ఉంటారే, కానీ దానికి కాజ్ అనేది పర్టికులర్గా తెలియదు. దానికి కాజ్ ఏంటి, అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఓకే, దాన్ని మీరు చెప్పిన దాన్ని పేను కొరుకుడు అంటే పెయిన్కి ఏమీ అందులో రోల్ లేదండి. పెయిన్ కొరుకుడు అంటే అది ఇన్ఫెక్షన్. ఓకే, అది ఇన్ఫెక్షన్ కానే కాదు అసలు, అది అలోపేషియా ఏరియేటా అంటాం అనమాట. ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే, ఆటో అంటే యువర్ ఓన్ బాడీ ఆ హెయిర్స్కి ఎగ్నెస్ట్గా యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఒకలాంటి కెమికల్స్ని రిలీజ్ చేయడం వల్ల ఆ హెయిర్ ఫాలికల్ డిస్ట్రాయ్ అయ్యి ఆ ప్యాచెస్గా పోవడం జరుగుతుందన్నమాట. ప్యాచెస్గా పోవచ్చు, లేకపోతే కొంతమందికి మొత్తం అంతా పోవచ్చు. అయితే అలోపేషియా ఏరియేటా అనేది ఓన్లీ తలపైనే కాకుండా ఐబ్రోస్ పోవచ్చు, ఐ ల్యాషెస్ పోవడానికి అవకాశం ఉంటుంది. మెన్ అయితే దే కెన్ లూజ్ ముస్టాష్, బియర్డ్ రీజియన్, లేకపోతే బాడీ మీద ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు అనమాట. అందులో కూడా రకాలు ఉంటాయి. ఓన్లీ ప్యాచెస్ లాగా పోతే ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీ. అలా కాకుండా మొత్తం స్కాల్ప్ హెయిర్ మొత్తం పోతే అలోపేషియా టోటాలిస్ అంటాం. బాడీ హెయిర్ ఇంక్లూడింగ్ ఐబ్రోస్ కూడా పోతే కనుక అలోపేషియా యూనివర్సాలిస్ అంటాం అనమాట. అది ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నప్పుడు, ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే, సపోజ్ మనకి ఏదో వైరస్సో లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం. అప్పుడు మన బాడీలో ఉన్న వైట్ సెల్స్ వెళ్ళి దానికి ఎగ్నెస్ట్గా ఫైట్ చేస్తాయన్నమాట. ఫైట్ చేసినప్పుడు ఒక 3-4 డేస్లో మనం ఏదైనా మెడిసిన్ తీసుకోగానే అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఏమవుతుందంటే, మన బాడీలో ఉండే సెల్స్నే, మన బాడీలో ఉండే రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు ఫారినర్గా గుర్తించి మన ఓన్ బాడీలో సెల్స్నే అటాక్ చేస్తాయన్నమాట. అది థైరాయిడ్ కావచ్చు, జాయింట్స్ కావచ్చు, లేకపోతే తలలో అయితే ఈ పేను కొరుకుడు కావచ్చు, హెయిర్స్ అటాక్ చేస్తే, ఆ తర్వాత స్కిన్లో ఉండే మెలనోసైట్స్ని అటాక్ చేస్తేనేమో తెల్ల మచ్చలు రావడం, ఇదంతా జరుగుతుంది. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే మన ఓన్ బాడీలోంచి వచ్చింది అది.
ఇది కూడా స్ట్రెస్ వల్ల అగ్రివేట్ అవుతుంది అనమాట. ఓకే, స్ట్రెస్ వల్ల మానసికంగా ఒత్తిడి పడే వాళ్ళలో తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదు హెయిర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చేసినా కూడా మళ్ళీ పోయే అవకాశాలు ఉంటాయి. అయితే అలోపేషియా ఏరియాటాకి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఒకటి ఏంటంటే పోయిన ప్యాచ్లో ఒక్కటే ప్యాచ్ అయితే కనుక సింగిల్ ప్యాచ్ మనం లోషన్స్ అప్లై చేయడం వల్ల, సపోజ్ స్టిరాయిడ్ లోషన్స్ లేకపోతే టాక్రోలిమస్ లాంటి క్రీమ్స్ ఆయింట్మెంట్స్ అప్లై చేయడం వల్ల, తర్వాత బయోటిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల అది గ్రోత్ వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే పైపోతకి ఇచ్చిన లోషన్స్కి లేకపోతే ట్యాబ్లెట్స్కి రెస్పాండ్ అవ్వరు. అలాంటి వాళ్ళలో ఇంట్రాలేషనల్ స్టిరాయిడ్స్ అంటాం. అంటే ఆ ప్యాచ్ లోపలికి స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే కనుక ఎవ్రీ 3 weeks అది గ్రోత్ని స్టిమ్యులేట్ చేసి ఏమంటారు మళ్ళీ గ్రోత్ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక సింగిల్ ప్యాచో లేకపోతే 2-3 ప్యాచెస్తో కాకుండా మొత్తం హెయిర్ పోతున్నప్పుడు బాడీ పైన దట్ ఈస్ ద లిటిల్ కన్సర్న్ ఫర్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్. అప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆపాలి. ఆ ఆటోఇమ్యూన్ ప్రాసెస్ని ఆపడానికి స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ లేకపోతే వేరే ఇంకా రకాలు జింక్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ ఏంటంటే పర్ కేజీ బాడీ వెయిట్ ఇస్తాము, ఒక 3 to 4 cycles 3 months అలా ఇస్తాం అనమాట. కానీ స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ అవి చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్, హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఉన్నప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి డైలీ ట్యాబ్లెట్స్ ఇచ్చి ట్రీట్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్న పరిస్థితి ఉన్నప్పుడు, అంటే అదర్ మల్టిపుల్ మెడికల్ కోమార్బిడిటీస్ ఉన్నప్పుడు పల్స్ థెరపీ అంటాం అనమాట. అంటే ఓన్లీ వీక్లో 2 days ఇచ్చి తర్వాత 5 days స్టిరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకా కొన్ని ఇరిటెంట్ క్రీమ్స్ అండ్ ఆయింట్మెంట్స్ లోషన్స్ వల్ల ఆ ఇరిటేషన్ వల్ల స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఇలాంటివి కూడా అజలైక్ యాసిడ్ లేకపోతే రెటినాయిన్, డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ అండ్ మినాక్సిడిల్ ఇవన్నీ కూడా పైపోతకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా ఇంకా మొత్తానికే బాడీ హెయిర్ పోయే పరిస్థితి ఉంది అన్నప్పుడు ఇంకా క్యామోఫ్లాజ్ అంటే తలకైతే హెయిర్ పీస్ పెట్టుకోవడం, ఐబ్రోస్కి అయితే ఇవి చేయడం అంతా. అయితే అలోపేషియా ఏరియాటా పేషెంట్స్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సపోజ్ ఒక ఐబ్రో పోయింది అనుకుందాం, అది ఎన్ని రకాల మోడాలిటీస్ మనం ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి హెయిర్ రాకపోవచ్చు. అలాంటప్పుడు వేరే చోట హెయిర్స్ తీసి మనం కావాలంటే ఐబ్రో రీజియన్లో పెట్టచ్చు. లేకపోతే బియర్డ్ రీజియన్లో ఎప్పటికీ రెస్పాండ్ కాకపోతే మనం బియర్డ్ రీజియన్లో కూడా వేరే చోట హెయిర్ తీసి అలోపేషియా ఏరియాటా పేషెంట్స్కి అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మళ్ళీ పేషెంట్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఉన్నా లేకపోతే అలోపేషియా ఏరియాటాని ప్రిస్పిరేట్ చేసే కండిషన్స్ ఏమైనా ఉన్నా కానీ అప్పుడు ఆ ఐబ్రో ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ మళ్ళీ పోవడానికి అవకాశం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. బట్ అదర్వైజ్ స్ట్రెస్ ఫ్రీ ఉండి ఈ పేషెంట్ టాలరేట్ చేసి రీగ్రోత్ వచ్చేసిన పేషెంట్స్లో చాలామందికి మళ్ళీ అది తిరిగి రాదు. ఓకే డాక్టర్, అయితే మనం అవాంఛిత రోమాల గురించి మాట్లాడే ముందు అంటే హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అయిన వెంటనే డెర్మటాలజిస్ట్ దగ్గరికి ఎవరు రారు. అంటే కొన్ని ప్రయోగాలు వాళ్ళంతటా వాళ్ళు చేస్తూ ఉంటారు. హెన్నా అప్లై చేయడం, మెంతులు నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసి తలకి పెట్టుకోవడం, ఎగ్ అప్లై చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చు అంటారా? దానివల్ల ఎలాంటి లాభాలైనా ఉన్నాయంటారా లేదంటారా? అంటే దేర్ ఆర్ నో సైంటిఫిక్ స్టడీస్ అండి. ఓకే, ఇప్పుడు ఇది పెట్టుకుంటే ఇలా అవుతుంది అని ఇదర్ యాన్సెస్టర్స్ చెప్పడం వల్ల, పెద్దవాళ్ళ నుంచి వినటం వల్ల, లేకపోతే చాలామంది చేస్తూ ఉండడం వల్ల దాన్ని చూసి ఫాలో అవ్వడం తప్ప, సపోజ్ మొన్న ఒక పేషెంట్ అడుగుతున్నారు, డాక్టర్ ఐ లైక్ బియర్ తాగడం నాకు చాలా ఇష్టం, అది హెయిర్ పైన పోసుకుంటే అది హెయిర్ కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది కదా. నో ప్రూవెన్ రోల్. సైంటిఫిక్ స్టడీస్ చేసి ఓకే ఎనీథింగ్ అది బాగానే పనిచేస్తుంది అని చెప్పడానికైతే ఏం లేదు. కాకపోతే మనం ఏదైనా వాడినప్పుడు ఇప్పుడు కెమికల్సే కాకుండా న్యాచురల్ ఫుడ్స్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా విటమిన్ ఏసీఈ ఉండేవి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెల్ప్ అవుతాయని. అవి న్యాచురల్ ఫుడ్స్లో పామగ్రనేట్ అవి చేస్తున్నాం కదా, తినమని చెప్తున్నాం, బీట్రూట్ తినమని చెప్తున్నాం. అలాగే మేబీ కర్డ్ కొంత యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండొచ్చు. సో దట్ హెల్ప్స్ ఇన్ రిలీవింగ్ ద డాండ్రఫ్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, అలానే ఎగ్లో ఏదో సంథింగ్ విచ్ ప్రోటీన్ మేబీ అది కండిషనర్ లాగా యాక్ట్ చేయొచ్చేమో, వీ డోంట్ నో. బట్ నిజంగా హెల్ప్ అవుతుందా లేదా అని, అంటే హెల్ప్ అవుతుంది తీసుకోమని చెప్పడానికి సైంటిఫిక్గా అయితే ప్రూఫ్ లేదు. ఓకే డాక్టర్, మరొక క్వశ్చన్ ఏంటంటే అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది, పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అనేది, కర్లింగ్ అనేది, తర్వాత అంటే కలర్స్ అనేది మనకు తరచూ చేస్తూ ఉంటారు. ఇలా చేసుకోవడం మంచిదంటారా కాదంటారా? ఆబ్వియస్లీ అవన్నీ కెమికల్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే హీట్ వేవ్ని కానీ యూస్ చేస్తాయి. ఓకే, ఈ ప్రొసీజర్స్ అన్నింటికి కూడా ఎయిదర్ యూ హ్యావ్ టు యూస్ కెమికల్స్ ఆర్ హీట్. ఆటోమేటిక్గా హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు హెయిర్ లాస్ ఉన్న పేషెంట్స్లో మనం ఏమని చెప్తామండి, డోంట్ కూంబ్ వెట్ హెయిర్. హెయిర్ తడిగా ఉన్నప్పుడు దువ్వితే తొందరగా వచ్చేస్తుంది అని చెప్తాం. అలోపేషియా ఏరియాటా పేషెంట్స్లో అగ్రెసివ్ కూంబింగ్ అవి చాలా లూజ్గా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి లూజ్ ఎనర్జన్ సిండ్రోమ్ అంటాం. గ్రోత్ ఫేజ్లో ఉన్నవి కూడా ఒట్టొట్టుగా వచ్చేస్తూ ఉంటాయి బయటికి.
అప్పుడు అగ్రెసివ్ కూంబింగ్, గట్టిగా దువ్వొద్దు, తడితలని రుద్దొద్దు, ఇవన్నీ చెప్తాం. అంత సెన్సిటివ్ హెయిర్ అనేది. సో అలాంటప్పుడు ఇవన్నీ కెమికల్ ప్రొసీజర్స్ లేకపోతే ఈ హాట్ ఐరనింగ్లు, పర్మింగ్లు అవి చేసినప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది, రూట్స్తో పాటు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఈ ప్రొసీజర్స్ ఏంటంటే ప్రాపర్గా చేస్తే వన్స్ ఇన్ ఏ వైల్ చేస్తే ఓకే, అలా కాకుండా కంటిన్యూస్గా చేసుకుంటూ పోతే ఇట్ కెన్ కాజ్ స్కారింగ్ అలోపేషియా అంటాం. స్కారింగ్ అలోపేషియా అంటే హెయిర్ రూట్ కూడా డ్యామేజ్ అయిపోయి ఇంకెప్పటికీ రూట్ నుంచి హెయిర్ ఎదిగే అవకాశం లేకుండా అయిపోతుంది. ఒకసారి స్కారింగ్ అలోపేషియా వచ్చిందంటే ఇంకా డాక్టర్ కూడా ఏమీ చేయలేరు. ఓకే డాక్టర్ గారు, అవాంఛిత రోమాల గురించి మాట్లాడదామండి. అంటే ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ అంటే అప్పర్ లిప్ కానీ చిన్ కానీ చాలా ఎక్కువగా అమ్మాయిలకి వస్తూ ఉంది. ఒకప్పుడు అయితే ఆఫ్టర్ డెలివరీ కొంతమందికి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుండేది, ఈ మధ్య కాలంలో రెగ్యులర్ అయ్యింది, ఎందుకంటారు? యాక్చువల్గా ఆఫ్టర్ డెలివరీ అవాంఛిత రోమాలు చాలా అన్కామన్ అండి. హెయిర్ లాస్ కామన్. పోస్ట్ పార్టమ్ అలోపేషియా, పోస్ట్ డెలివరీ అనుకున్నాక హార్మోనల్ చేంజెస్ వల్ల. అవాంఛిత రోమాలు అనేది మోస్ట్ కామన్ కాజు పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. అంటే ఓవరీస్లో, ఓవరీస్ అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగల్లాగా వస్తాయన్నమాట, సిస్ట్లు అంటాం అనమాట. అవి హార్మోన్స్ని రిలీజ్ చేయడం వల్ల అన్వాంటెడ్ ఏరియాస్లో, మామూలుగా లేడీస్కి ముస్టాష్ అండ్ బియర్డ్ ఉండదు, ఇక్కడ సైడ్ లాక్స్ కూడా కొంచెం లైట్గా ఉంటాయి కంపారిటివ్గా. సో ముస్టాష్, బియర్డ్ రీజియన్, ఈ సైడ్ లాక్స్ లేకపోతే బాడీ హెయిర్ మొత్తం చాలా ఎక్కువగా థిక్గా బ్లాక్గా రావడం జరుగుతుందన్నమాట. అప్పుడు అన్వాంటెడ్ హెయిర్స్ అంటాం. దానికి మోస్ట్ కామన్ కాజెస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, తర్వాత మెటబాలిక్ సిండ్రోమ్, సపోజ్ ఒబేసిటీ, వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కన్నా చాలా కిలోలు ఎక్కువ ఉన్నారు, వెయిట్ ఎక్కువ ఉన్నారు, అలాంటి వాళ్ళలో అగైన్ ఫ్యాట్ సెల్స్ అక్యుములేట్ అవుతాయి. ఒబేసిటీలో ఏంటి, ఎక్కువ బరువు ఉన్నప్పుడు ఫ్యాట్ సెల్స్ ఎక్కువ బాడీలో అక్యుములేట్ అవుతాయి. ఆ ఫ్యాట్ సెల్స్ నుంచి మేల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మేల్ హార్మోన్స్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ రిలీజ్ అయ్యి ఉండకూడని ఏరియాస్లో హెయిర్ వస్తుంది. అది ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా దే ప్లే ఏ రోల్. ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ లోపం, థైరాయిడ్ పేషెంట్స్, కొన్ని రకాల థైరాయిడ్ డిసీజెస్లోనేమో హెయిర్ పోతుంది, ఇంకొంతమందిలోనేమో ఎక్సెస్ హెయిర్ వచ్చే అవకాశాలు ఉంటాయి హార్మోనల్. ఆ తర్వాత కొన్ని రకాల మెడికేషన్స్, ఫెనిటాయిన్ లాంటి మెడిసిన్స్ కూడా అది హైపర్ ట్రైకోసిస్ అంటాం, అంటే ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఉంటుందన్నమాట, ఇవి ఉండొచ్చు. ఇంకా కొంతమందికి ఫెమిలియల్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, ఆంట్స్ మదర్ సైడు లేకపోతే ఆంట్స్ కానీ అత్తలు సైడు, ఫాదర్ సైడ్ ఆంట్స్కి హెరిడిటరీ, ఇలాంటి వాళ్ళకి హెయిర్ ఉంటే కనుక అది ఫెమిలియల్ అంటాం అనమాట. ఇంకొంతమందిలో ఏంటంటే ఈ లోకల్గా కూడా ఇప్పుడు స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్, లోషన్స్ అవిను, చాలామంది స్టిరాయిడ్ ఆయింట్మెంట్ పెట్టుకుంటే ఫెయిర్ అవుతున్నారని చెప్పేసి అది అలా వాడుకుంటూ పోతారు, అక్కడ లోకల్గా హైపర్ ట్రైకోసిస్ రావచ్చు. ఓకే. ఆ తర్వాత పోస్ట్ మెనోపాజల్ అంటే మెనోపాజ్, మెన్సెస్ ఆగిపోయినాక ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ తగ్గిపోయినాక మేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం ఎక్కువ అవుతుంది. విమెన్ బికమ్ హిర్స్యూట్, విమెన్కి మెన్ లాగా వస్తుందన్నమాట హెయిర్. ఓకే. సో పోస్ట్ మెనోపాజల్ ఈజ్ వన్ ఆఫ్ ది కాజెస్. ఇంక ఇవన్నీ రూల్ అవుట్ చేశాక ఇంకొకటి ఏంటంటే ఇడియోపతిక్, అంటే ఆఫ్టర్ ఇన్వెస్టిగేటింగ్ ఎవ్రీథింగ్ ఎందుకు అన్వాంటెడ్ హెయిర్ వచ్చింది, ఎక్సెస్ హెయిర్ వచ్చింది అనేది ఏమీ తెలియదు అనమాట. దాన్ని ఇడియోపతిక్ అంటాం. అంటే వేర్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ కాజ్, దీనివల్ల వస్తుంది అని కనుక్కోలేమన్నమాట. అలాంటిది ఒక 20% ఆఫ్ ది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళలో ఇడియోపతిక్ అంటాం. ఓకే డాక్టర్ గారు, డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు మరో చిన్న విరామం తీసుకుందామండి. ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో మరో చిన్న విరామం. ఏం బాలే అది ఇప్పటికి ఆరి బయట మల విసర్జన తప్పే. కలిసి పట్టు పడితే ఊరి జనం ఈ అలవాటు మార్చుకుని తీర్తారు. స్త్రీలందరూ కలిసి వీళ్ళేదంటే లోకవంతా వింటుందంతే. స్త్రీలందరూ కలిసి వీళ్ళేదంటే లోకవంతా వింటుందంతే. తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. నువ్వు తెలివితేటలు ఉపయోగించి బుద్ధి చెప్పి చెంబుగాళ్ళకి చూపిస్తే మరుగుదొడ్డికి దారి సరి. తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. ఊరికి ఆరు బయట మల విసర్జన అలవాటు మారుతుంది. ఎవరికి అప్పుడు జబ్బులు రావండి. తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి. మీరు కూడా మరుగుదొడ్లు వాడి భారతదేశాన్ని స్వచ్ఛంగా చేయండి మేడం. ఎందుకంటే తలుపులు మూస్తే జబ్బులు నశిస్తాయి.
సంబరాలు చేయండి ఇంటికి వచ్చెను చిట్టి బాబాయి, బయోస్కోప్ భాండాగారంతో కొత్త రంగులొచ్చాయి, పసితన పూతన చిరునవ్వులతో ప్రపంచమే ఆడాలి, వారి దిగాక వారి ప్రగతికి బాటలు నువ్వు వెయ్యాలి, చంద్రుని జేబులో చుట్టుకు వచ్చే కల్పనలే చెయ్యాలి, ఆడపిల్ల చదివితే లోకం కాంతులు నిండాలి, ఆడపిల్ల చదివితే లోకం కాంతులు నిండాలి, సానియా మన సైన్యంలాగా గొప్ప పేరు పొందాలి, బంగారు తల్లి భారత మాత ప్రతిష్టనే పెంచాలి, రాజకీయమైన కుటుంబమైన అన్నిట ముందుండాలి. కూతుళ్లకు స్వేచ్ఛనివ్వండి, వారిని ఎగరనివ్వండి, ఆడపిల్లను కాపాడండి, వారిని చదివించండి. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా ప్రజాహితార్థం జారీ. ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ అవాంఛిత రోమాలని ఎలా అంటే పర్మనెంట్గా తొలగించడం ఎలా అంటారు? ఎలక్ట్రాలసిస్ అనేది తరచూ వింటాం, లేజర్ ట్రీట్మెంట్, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ అనేది వింటూ ఉంటాం. ఏది బెస్ట్ సొల్యూషన్ అంటారు, పర్మనెంట్ సొల్యూషన్ అంటారు? ఓకే, అన్వాంటెడ్ హెయిర్కి చాలా కారణాలు చెప్పుకున్నాం కదా. ఫస్ట్ అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వచ్చింది అనేది కనుక్కుని ఆ కారణాన్ని ట్రీట్ చేయాలి. సెకండ్, ఇంకా మీరు అడిగినట్టు ఎలక్ట్రాలసిస్, వ్యాక్సింగ్లు, థ్రెడ్డింగ్లు ఇవన్నీ టెంపరీ ప్రొసీజర్స్. అండ్ అవి ఏంటంటే ప్రాపర్గా చేయకపోతే, సపోజ్ ఎలక్ట్రాలసిస్ అనేది కరెక్ట్గా చేయకపోతే అది స్కారింగ్ వచ్చేసి మచ్చలు పడిపోయి పుండ్లు పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఉన్న వాటిల్లో అన్ని కాజెస్ రూల్ అవుట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చినాక ఉన్న వాటిల్లో బెస్ట్ కాజ్ లేజర్స్. అయితే లేజర్స్ అనేవి చాలామందికి అపోహలు ఉంటాయి, అదేదో స్కిన్ని బర్న్ చేస్తాయి అని, అదేనేమీ కాదు. లేజర్స్ అనేది చాలా సైంటిఫిక్ మెథడ్. కాకపోతే లేజర్స్ అనేది ప్రాపర్ అందులో లేజర్స్లో ట్రైన్ అయిన డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అంతా డిస్కస్ చేసి ఎందుకు వస్తుంది, ఎన్ని సిట్టింగ్స్ అవసరం, ఇవన్నీ డిస్కస్ చేసి చేస్తే ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ చేసి పేషెంట్కి కౌన్సిలింగ్ చేస్తే లేజర్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. పర్మనెంట్ హెయిర్ రిమూవల్కి లేజర్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే, అంటే ఇది బాడీ మొత్తం చేయించుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఫుల్ బాడీ లేజర్స్ ఆర్ వెరీ పాపులర్, ఎస్పెషల్లీ విత్ యంగ్ పేషెంట్స్. ఓకే, అసలు దే డోంట్ వాంట్ హెయిర్ ఆన్ ద బాడీ అనమాట. కారణం అన్వాంటెడ్ ఏరియాస్లోనే కాదు, ఇప్పుడు అన్ని షార్ట్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్ ఇవన్నీ ఫ్యాషనబుల్ క్లోత్స్ వేసుకోవడం వచ్చినాక అసలు కొంచెం కూడా హెయిర్ ఉండడం ఎవరికి కూడా ఇష్టపడలేదు. ఓన్లీ మెడికల్ పరంగానే కాకుండా అన్వాంటెడ్ ఏరియాస్లోనే కాకుండా ఈస్థెటిక్గా కూడా అందానికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పుడు ఏ పర్సన్ విత్ ఫెయిర్ కాంప్లెక్షన్ అండ్ డార్క్ హెయిర్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. కాకపోతే యాజ్ ఐ సెడ్, ఏ ట్రైన్డ్ ఎక్స్పర్ట్ ఇన్ లేజర్ హెయిర్ రిమూవల్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఫ్లూయెన్స్, ఎనర్జీ ఎంత పెట్టాలో తెలియదు, హెయిర్ ఏ టైప్లో ఉంది, హెయిర్లో మళ్ళీ రకాలు ఉంటాయి, టైప్ ఆఫ్ హెయిర్ని బట్టి మనం ఎనర్జీ సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. థిక్ హెయిర్, థిన్ హెయిర్, డార్క్ కాంప్లెక్షన్, ఫెయిర్ కాంప్లెక్షన్, రకరకాల ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కన్సిడర్ చేసి ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ చేసి లేజర్స్ ట్రైన్డ్ వాళ్ళు, అందులో ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు చేస్తే కనుక బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, లేకపోతే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్, చర్మానికి వచ్చేటటువంటి వ్యాధులు నివారణ, అలాగే అన్వాంటెడ్ హెయిర్, తర్వాత హెయిర్ లాస్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయనే విషయాల గురించి మాకు చాలా చక్కగా తెలియజేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే. మరో ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రాంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.